ఏం జరుగుతుంది అనేది రైతులు కూడా చాలామంది నిరసనలు తెలియజేస్తున్నారు. ఎందుమూలానంటే ఈ అరాచక ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇళ్ల మీద పడి జోగి రమేష్ అయితేనేమి, అంబటి రాంబాబు గారు అయితేనేమి, ఎవరైనా సరే ప్రశ్నించే వాళ్ళకి గొంతు నొక్కటం ఏంటి, గొంతు నిలిపి ప్రతి ఒక్కరికి భయపెట్టి అరెస్టులు చేసి భయపెట్టడం అనేది ఈ కూటమి ప్రభుత్వానికి ఇది సరికాదు అని చెప్పి ప్రజానికం ప్రతి ఒక్కరు కూడా ప్రతి గ్రామంలో కూడా పల్లెటూరు నుంచి టౌన్ వరకు ఈ రోజున జరుగుతున్న పరిపాలనకు గతంలో వైసీపీ పరిపాలన చేసిన 5 సంవత్సరాల కాలంలో అప్పుడు అరాచకాలకి ఇప్పుడు అరాచకాలకి రాజకీయ నాయకులే ఒక రైతు బిడ్డలకి జరిగే అరాచకాలకి ఏం సమాధానం చెప్పలేని విధంగా భయపెట్టి అసలు ఏం చేద్దాము, ఏం జరుగుతుంది రాష్ట్రంలో అనేది తెలియకుండా ఈ అరాచకాలకి పాల్పడుతున్నారు. 5 సంవత్సరాల కాలంలో ఎక్కడన్నా కూడా భాష ఎక్కడన్నా ఇళ్ల మీద పడి కొట్టడం కానీ ఇలాంటి దౌర్జన్యాలు చేయటం కానీ గతంలో ఎక్కడ జరగల. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రెడ్ బుక్ రాజ్యాంగం తీసుకొస్తానని రెడ్ బుక్ అని ప్రతి ఒక్కరు భయపెడతాం, బలోపేతాలు పెడతాం, ఏదేదో అనేక రకాలుగా ఎన్నో విధాలుగా అరాచక పాలన సాగిస్తున్నారు. మీరు గతం 5 సంవత్సరాల కాలంలో మీరు మాట్లాడిన భాషలు ప్రతి వీడియో ప్రతి ఒక్కరు చూసి ఉన్నాం, మన ప్రతి ఒక్కరి దగ్గర ఉన్నాయి. కావాలంటే సుప్రీంకోర్టు జడ్జి గారిని పెట్టి ఈ సంవత్సరం పరిపాలనలో 5 సంవత్సరాల కాలంలో జరిగిన పరిపాలనకి పొంతన పెట్టి సాక్ష్యాలు సుప్రీంకోర్టు జడ్జి ముందు పెట్టి మన గ్రామాల్లో ఉన్న ప్రతి పౌరుడు ప్రతి రైతు బిడ్డ వచ్చి జడ్జి గారి ముందు మేము చర్చించుకొని ఈ వీడియోలు మొత్తం బయట పెడదాం. ఎవరు మాట్లాడిన భాషలు ఎలా ఉన్నాయో, ఎప్పుడు అరాచకాలు చేశారో అనేది పూర్తిగా జనం దగ్గర ఉంది. జనం అయితే పిచ్చోళ్ళు అయితే కాదు. మీరు దీన్ని గమనించి రాజకీయాలు చేయవలసిందిగా మేము కోరుకుంటున్నాము. ఎంతో ఈ రోజున అట్టు పెడితే అట్టున్నారా అన్నారు గ్రామ పెద్దలు. మాట కట్టుబడిన వారు అంతా పెద్దలు ఉన్నారు. అట్టు పెడితే అట్టున్నారా, పెద్దోళ్ళ మాట సద్ది మూట అన్నారు. ఇవాళ ఏం జరుగుతుంది, రాజకీయం అనేది ఏం జరిగి ఎలా ఏ విధంగా పరిపాలన జరుగుతుందని ఒక్కసారి ఆలోచించండి. ప్రజాక్షేత్రంలో ఎవరు కూడా అందరూ ప్రతి ఒక్కరు అర్హులే. కాబట్టి ఈ రాజకీయాన్ని ఇంతటితోటి అంతం చేసి ఒక రాజకీయాన్ని రాజకీయంలాగా చూసుకుంటాను, రాజ్యాంగాన్ని గౌరవించుకుంటూ రాజ్యాంగబద్ధంగా నడుచుకోవాలని చెప్పి ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాం. ఇలా జరగని పక్షంలో చాలా ఘోరాలు జరుగుతాయి, చాలా యుద్ధాలు జరుగుతాయి. ఒక రాష్ట్రంలో మన దేశానికి వేరే దేశానికి యుద్ధం ఎవరైనా అందరూ ఒకటై చెప్పుకుంటాము. ఈరోజు చెప్పుకునే విధంగా కూడా లేదు. చాలా అరాచకాలు జరుగుతున్నాయి. ఈ ప్రభుత్వం పెద్దలు ప్రతి ఒక్కరు కూడా మనం ఏం మాట్లాడాము, గతంలో ఏం మాట్లాడారు అనేది ఒక్కసారి మనస్ఫూర్తిగా మీరందరూ దీన్ని అంగీకరించి మీ భవిష్యత్తుని మీరు కాల రాసుకుంటున్నారు. చాలా జాగ్రత్తగా ఉండమని చెప్పి ప్రతి పౌరుడికి ప్రతి ఒక్కరికి సమాధానం చెప్పాల్సింది ఉందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాము.